దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నా రక్షణకర్త యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు తెలియజేసుకొనిచున్నాము. ఈ రోజు క్విజ్ ప్రారంభించే ముందు మనం ప్రారంభ ప్రార్థన అనేది చేసుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి యేసయ్య, ఈ బైబిల్ క్విజ్ ద్వారా పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ప్రభు యేసయ్యని కృపతో నింపి నడిపించండి తండ్రి. సరైన జ్ఞానాన్ని ఇవ్వండి, అర్థం చేసుకునే శక్తిని ఇవ్వండి. బైబిల్ చదువుతుండగా వారి మనసుల్లో ప్రభు యేసయ్యని శక్తితో నింపమని అడుగుచున్నాం తండ్రి. మా ప్రయత్నంలో ప్రభు యేసయ్య, మీరు ఏదైనా లోపాలుంటే క్షమించమని ప్రభు యేసయ్య, నీ నామానికి మహిమకరంగా తీర్చిదిద్దమని, ఈ క్విజ్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని నీ కృపతో నింపి వారి అవసరతలను తీర్చమని, బైబిల్ జ్ఞానాన్ని మరింత వాళ్ళకి బోధించమని సహాయము దయచేయమని, ఈ చిన్ని ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకొని ప్రతిఫలము దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున విన్నపంలో అడుగు పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బైబిల్ క్విజ్ ఆదికాండం 9-10 అధ్యాయాలు. మొదటి ప్రశ్న, ఒక జీవికి తన శరీరంలో ఏది ప్రాణం? ఆప్షన్ ఏ గుండె, ఆప్షన్ బి రక్తం, ఆప్షన్ సి ఊపిరి, ఆప్షన్ డి కాలేయం. సరైన సమాధానం ఆప్షన్ బి రక్తం. రెండవ ప్రశ్న, జలప్రళయం రాదు అని దేవుడు గుర్తుగా ఏముంచాడు? ఆప్షన్ ఏ ధనస్సు, ఆప్షన్ బి రాళ్లకుప్ప, ఆప్షన్ సి చంద్రుడు, ఆప్షన్ డి బలిపీఠం. సరైన సమాధానం ఆప్షన్ ఏ ధనస్సు. మూడవ ప్రశ్న, నోవాహు యొక్క పూర్తి వయసు ఎంత? ఆప్షన్ ఏ 940 సంవత్సరాలు, ఆప్షన్ బి 950 సంవత్సరాలు, ఆప్షన్ సి 960 సంవత్సరాలు, ఆప్షన్ డి 970 సంవత్సరాలు. సరైన సమాధానం ఆప్షన్ బి 950 సంవత్సరాలు. నాలుగవ ప్రశ్న, నిమ్రోదు యొక్క ప్రత్యేకత ఏమిటి? ఆప్షన్ ఏ వేటగాడు, ఆప్షన్ బి స్థానిక పనిగలవాడు, ఆప్షన్ సి మాయగాడు, ఆప్షన్ డి పరాక్రమశాలి. సరైన సమాధానం ఆప్షన్ ఏ వేటగాడు. ఐదవ ప్రశ్న, నోవాహు ఎవరిని శపించాడు? ఆప్షన్ ఏ షేము, ఆప్షన్ బి హాము, ఆప్షన్ సి యాపేతు, ఆప్షన్ డి కనాను. సరైన సమాధానం ఆప్షన్ బి హాము. ఆరవ ప్రశ్న, కనాను తండ్రి పేరేమిటి? ఆప్షన్ ఏ కనాను, ఆప్షన్ బి హాము, ఆప్షన్ సి కేయినాను, ఆప్షన్ డి షేము. సరైన సమాధానం ఆప్షన్ బి హాము. ఎవరి కాలంలో భూమిని దేశములుగా విభాగించారు? ఆప్షన్ ఏ గెరారు, ఆప్షన్ బి గెతేరు, ఆప్షన్ సి షెబాను, ఆప్షన్ డి పెలేగు. సరైన సమాధానం ఆప్షన్ డి పెలేగు. ఇప్పటి వరకు ఈ క్విజ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు తెలియజేసుకొనిచు ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి యేసయ్య, ఇప్పటి వరకు ఈ క్విజ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము నీ ఆశీస్సులను వేడుకుంటున్నాం తండ్రి. వారికి జ్ఞానాన్ని అర్థం చేసుకునే గుణాన్ని ప్రభు యేసయ్య అటువంటి సామర్థ్యాన్ని వారికి దయచేయండి తండ్రి. ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని గుర్తించే విధంగా వారికి ఎటువంటి టెన్షన్ లేకుండా, గందరగోళం లేకుండా మీరే సహాయం దయచేయండి తండ్రి. వారి కృషికి మంచి ఫలితాన్ని మీరు దక్కేలా చేయండి తండ్రి. మరియు వారు ప్రభు యేసయ్య నీ నామాన్ని మహిమపరిచే విధంగా వారికి కృపను కలుగజేయండి తండ్రి. ఈ కార్యక్రమం ద్వారా నీ వాక్యాన్ని జ్ఞానించి మరింత ప్రభు యేసయ్య వారు నీలో బలంగా ఎదిగేలాగా సహాయం దయచేయండి తండ్రి. ఈ కార్యక్రమం ద్వారా ప్రభు యేసయ్య వారి జీవితంలో గొప్ప వెలుగింపును దయచేయండి తండ్రి. మరింతగా ప్రభు యేసయ్య వారి జీవితంలో నీలో ఎదిగి ప్రభు యేసయ్య వారి జీవితాన్ని నీ దగ్గరగా ఉండేలాగా సహాయం దయచేయండి తండ్రి. ఈ చిన్ని ప్రార్థన ప్రభు యేసయ్య మీ పరలోక రాజ్యానికి చేర్చుకుని ప్రభు యేసయ్య ప్రతిఫలము దయచేయమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున విన్నపములను అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.